స్నేహితులారా, మీ శ్వాస జీవనాధారమని మీకు తెలుసా? మీకు ఏది మంచిది, ఏది చెడ్డది, మీ భవిష్యత్తులో ఏమి జరగబోతుంది, మీ జీవితంలో ఏమి సాధించాలనే వ్రాయపడింది అన్నీ మీ శ్వాసపైనే ఆధారపడి ఉన్నాయి. శ్వాస ఎంత లోతుగా ఉంటే ఆ వ్యక్తి ధ్యానం కూడా అంతే లోతుగా ఉంటుంది. మరియు ధ్యానం నుండి పొందే శక్తి మీ జీవితంలో మీ కోరికల్ని నెరవేరుస్తుంది. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ శ్వాస సూక్ష్మమైనది, అది మీకు కనిపించదు. అలాగే మీ మూడవ కన్ను కూడా, అది సూక్ష్మమైనది, మీకు కనిపించదు. కానీ రెండింటిని మీరు అనుభవించవచ్చు. శ్వాస మీ మూడవ కన్నుకు చేరినప్పుడు మాత్రమే మీ ధ్యానం లోతుగా మారుతుంది. మరియు మీరు ధ్యానంలో ఎలా శ్వాస తీసుకుంటారు? లోతైన శ్వాసలు తీసుకుంటారా లేక చిన్న శ్వాసలు తీసుకుంటారా అనేది మీపై ఆధారపడి ఉంటుంది. మీరు చిన్నపిల్లలను చూసి ఉంటారు. వారు శ్వాస తీసుకున్నప్పుడు వారి కడుపు ఉబ్బుతుంది, అంటే వారు లోతైన శ్వాస తీసుకుంటున్నారు. మరియు వారు సంతోషంగా ఉంటారు. వారి జీవితంలో ఎలాంటి ఆందోళన ఉండదు. అదేవిధంగా మన వయసు పెరిగే కొద్దీ ఈ శ్వాస చిన్నదవుతుంది. మరియు ఈ శ్వాస ఆగిపోతే వ్యక్తి చనిపోతాడు. అంటే జీవితం మీ శ్వాసపై ఆధారపడి ఉంటుంది. చూడండి, మీరు శ్వాసించే ప్రతి శ్వాస మీ నాభికే చేరుతుంది. మరియు మన శరీరానికి ఆధారం ఏమిటంటే ఆందోళన, మంచి శక్తి, మంచి బలం మరియు ఆరోగ్యకరమైన శరీరం. ఇవన్నీ నాభిపై ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ ఈ శక్తి నాభి నుండి ఉద్భవించి మీ మూడవ కన్నుకు చేరితే అప్పుడు మీ ధ్యానం లోతుగా మారడం ప్రారంభమవుతుంది. అంటే మీరు ఏది కోరుకుంటే అది మీకు లభిస్తుంది. విశ్వం మీకు ప్రతిదీ ఇవ్వడం ప్రారంభిస్తుంది. మీ ప్రతి శ్వాసకు మీ జీవితాన్ని మార్చే సామర్థ్యం ఉంది. కాబట్టి ఈరోజు మేము మీకు ఒక సులభమైన ధ్యాన పద్ధతిని చెప్పబోతున్నాము. ఇది మిమ్మల్ని ధ్యానంలో లోతుకు తీసుకెళ్తుంది. ఈరోజు మనం మన శ్వాసని నాభికి తీసుకెళ్తాం. ఆ తర్వాత అక్కడి నుండి శక్తి ఉత్తేజపరుస్తాం. ఆ శక్తి నేరుగా మీ మూడవ కన్నుకు చేరుతుంది. కానీ ఒక నియమం ఉంది, దానిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. మొదట 15 శ్వాసలు తీసుకోండి, ఇది మీ ముక్కు కండరాలను సక్రియం చేస్తుంది. ఆ తర్వాత 35 శ్వాసలు తీసుకోండి, ఇవి మీ నాభిని సక్రియం చేస్తాయి. అక్కడి నుండి శక్తి మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత మేము 45 శ్వాసలు ఉపయోగిస్తాం. ఈ 45 శ్వాసలు మన శక్తిని నాభి నుండి ఎత్తి మూడవ కన్నుకు తీసుకువెళ్తాయి. ఎవరి శక్తి ఆజ్ఞాచక్రం అంటే మూడవ కన్నుకు చేరుతుందో ఆ వ్యక్తి ధ్యానం లోతుగా మారడం ప్రారంభమవుతుంది. మీరు ఇంతకు ముందు ఇలాంటిది విన్నారా? మీరు ధ్యానం చేసినా చేయకపోయినా పర్వాలేదు. మేము చెప్పినట్లు మీరు చేయాల్సింది ఇదే. మీరు ఏ స్థితిలో అయినా దీన్ని చేయవచ్చు, కూర్చున్నా లేదా పడుకున్నా. కేవలం మీ వెన్నుముక నిటారుగా ఉండాలని గుర్తుంచుకోండి. ఈ వీడియోను మీరు ఏ స్థితిలో వింటున్నా మీ వెన్నుముకను నిటారుగా చేయండి. ఇప్పుడు మీ 2 కళ్ళని మూసుకోండి. ఈ మాటలపై దృష్టి పెట్టండి. సాధకులారా, ఈ వీడియో మధ్యలో కొన్ని మాటలు చెప్పబడతాయి. దీనివల్ల మీ శ్వాస మీ నాభికి చేరి శక్తిని సృష్టిస్తుంది. ఆ శక్తి మీ ఆజ్ఞాచక్రానికి చేరుతుంది. అక్కడే నుండి మీ ధ్యానం లోతుగా మారడం ప్రారంభమవుతుంది. మీకు ఏ అనుభవం వచ్చినా కామెంట్ ద్వారా మాకు తప్పకుండా చెప్పండి. మొదట మీ 2 కళ్ళను మూసుకోండి. పూర్తిగా ప్రశాంతంగా ఉండండి. విశ్రాంతి తీసుకోండి. మీ శరీరాన్ని పూర్తిగా సడమించండి. సాగండి. మీరు కళ్ళు మూసుకుని ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. మేము చెప్పినట్లు చేస్తూ ఉండండి. పూర్తిగా ప్రశాంతంగా ఉండండి. శరీరంలో ఎలాంటి కదలిక ఉండకూడదు. ఎలాంటి ఆందోళనలు లేవు. మీరు జీవితంలో చాలా ప్రయత్నించారు, కానీ ఈరోజు ఈ వీడియో మీ జీవితంలో అద్భుతాలు చేస్తుంది. ఈ వీడియో యొక్క ప్రభావాన్ని 24 నుండి 48 గంటల్లో మీరు చూస్తారు. కాబట్టి కళ్ళు మూసుకొని ఒక లోతైన శ్వాస తీసుకోండి. మరోసారి లోతైన శ్వాస తీసుకోండి. లోపలికి తీసుకుని బయట విడిచేయండి. ఇలాగే శ్వాస తీసుకుంటూ విడుస్తూ ఉండండి. బయట ప్రపంచాన్ని మీ శరీరం నుండి తొలగించే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని పూర్తిగా నిశ్శబ్దంగా చేసుకోండి. మీ చుట్టూ ఎవరూ లేరని భావించండి. మీరు ధ్యానంలో లోతుగా వెళ్ళగలరు. మీరు మీ శరీరంలోకి వెళ్తారు. ఈరోజు మీరు మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు మీరు ఈ ప్రపంచం నుండి దూరంగా వెళ్తున్నారు. ఈరోజు మీకు సంతోషం యొక్క మొదటి అనుభవం లభిస్తుంది. మీ శరీరాన్ని పూర్తిగా ప్రశాంతంగా చేయండి. మీ మనస్సులో ఎలాంటి ఆలోచనలు ఉండకూడదు. ఇప్పుడు నిన్నతిగా మీ దృష్టిని మీ ముక్కుపైకి తీసుకురండి. అక్కడి నుండి మీరు శ్వాస తీసుకుంటున్నారు, విడుస్తున్నారు. మీ కళ్ళు మూసుకుని మీ అంతర మనస్కన్నుతో మీ ముక్కును చూడడానికి ప్రయత్నించండి. దానిని అనుభవించండి. శ్వాస లోపలికి వస్తోంది, బయటికి వెళుతుంది. ఇది మీలో ఒక చిన్న బిందువు. ఇది శ్వాసని లోపలికి తీసుకుని బయటికి విడుస్తోంది. ఇలాగే ఉండండి. మీ మనస్సు ఇప్పుడు తేలిక అవుతుంది. మీ శరీరం తేలిక అవుతుంది. మీరు పూర్తిగా ప్రశాంతంగా మారుతున్నారు.
పూర్తిగా ప్రశాంతంగా మారుతున్నారు. మీ శరీర బరువు తగ్గిపోతోంది. మీ శరీరం శూన్య స్థితికి వెళ్తోంది. దానిని అనుభవించండి. ఇప్పుడు మీ దృష్టిని మీ శరీరంపైకి తీసుకురండి. మీ మొత్తం శరీరాన్ని అనుభవించండి. మీ కడుపుని అనుభవించండి. మీ ఛాతీని అనుభవించండి. మీ 2 చేతులని అనుభవించండి. చేతుల వేళ్లను అనుభవించండి. మీ 2 కాళ్లను అనుభవించండి. ఇలాగే మీ శరీరం అంతటిని దృష్టిలో ఉంచండి. మీరు మీ శరీరంలోని ప్రతి భాగాన్ని అనుభవిస్తున్నారు. మీ శరీరాన్ని ప్రశాంతంగా ఉంచండి. పూర్తిగా ప్రశాంతంగా మారండి. మీకు స్వల్ప నిద్ర, స్వల్ప సోమరితనం అనుభవం అవ్వచ్చు. కానీ ఏది జరిగినా సరే ఎలాంటి ఆందోళన లేదు, ఎలాంటి ఒత్తిడి లేదు. పూర్తిగా విశ్రాంతిగా ఉండండి. మీరు లోతైన శ్వాస తీసుకుంటూ విడుస్తూ ఉండండి. ఇప్పుడు మరో లోతైన శ్వాస తీసుకోండి. శ్వాసని లోపల ఆపండి. ఆ తర్వాత నీట్గా బయట విడిచేయండి. మరో లోతైన శ్వాస తీసుకోండి. లోపల ఆపండి. ఇప్పుడు నీట్గా బయట విడిచేయండి. ఇప్పుడు ఒక లోతైన శ్వాస తీసుకుని వెంటనే బయట విడిచేయండి. మరో లోతైన శ్వాస తీసుకుని వెంటనే బయట విడిచేయండి. ఇప్పుడు మీ దృష్టిని మీ నాభిపైకి తీసుకురండి. మీ కడుపు ప్రాంతాన్ని అనుభవించండి. మీ కడుపుపై దృష్టిని కొనసాగించండి. మీరు శ్వాస తీసుకున్నప్పుడు మీ కడుపు విస్తరిస్తుంది, పైకి వస్తుందని అనుభవించండి. మరియు శ్వాస విరిచినప్పుడు కడుపు లోపలికి వెళ్తుంది. ఇలాగే శ్వాస తీసుకుంటూ విడుస్తూ ఉండండి. కడుపు పైకి కిందికి కదిలే కదలికపై మీ దృష్టిని ఉంచండి. ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ నాభి వద్ద అనుభవించండి. మీ శ్వాస మీ ముక్కు నుండి నేరుగా మీ కడుపుకి వెళ్తుంది. ఈ ధ్యానంలో ఉండండి. పూర్తిగా ప్రశాంతంగా, ఎలాంటి ఆందోళన లేదు, ఎలాంటి ఒత్తిడి లేదు. కేవలం ప్రశాంతంగా ఉండండి. పూర్తిగా ప్రశాంతంగా ఉండండి. మీ శ్వాసపై మాత్రమే దృష్టి పెట్టండి. నెమ్మదిగా శ్వాస తీసుకోండి. నెమ్మదిగా శ్వాస విడవండి. మీరు పూర్తిగా సరైన మార్గంలో వెళ్తున్నారు. మీ శరీరంలోని ప్రతి భాగం అదృశ్యమవుతున్నట్లు అనిపిస్తుంది. జరుగుతున్నది ఏమిటంటే ఒక గాలి మాత్రమే మీ శరీరంలోకి వెళ్ళి బయటికి వస్తుంది. ఒక లోతైన శ్వాస తీసుకుని బయటకు విడవండి. మరో లోతైన శ్వాస తీసుకుని వెంటనే బయటకు విడవండి. ఇప్పుడు 5 సార్లు లోతైన శ్వాస తీసుకుని వెంటనే బయటకు విడవండి. శ్వాస తీసుకోండి, శ్వాస విడవండి. శ్వాస తీసుకోండి, శ్వాస విడవండి. శ్వాస తీసుకోండి, శ్వాస విడవండి. మరోసారి శ్వాస తీసుకోండి, శ్వాస విడవండి. ఇప్పుడు నీతిగా శ్వాస తీసుకోండి, నీతిగా శ్వాస విడవండి. పూర్తిగా ప్రశాంతంగా మారండి. పూర్తిగా విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు మీరు పూర్తిగా స్వేచ్ఛగా ఉన్నారు. ఎలాంటి ఆందోళనలు లేవు, ఎలాంటి ఒత్తిడి లేదు. మీ శ్వాసల కదలికము చూస్తూ ఉండండి. కేవలం చూస్తూ ఉండండి. మీ శ్వాసను బలవంతంగా లోపలికి తీసుకోవద్దు లేదా బయటకు విడవవద్దు. కేవలం ప్రశాంతంగా మారండి. పూర్తిగా ప్రశాంతంగా మారండి. మీ మొత్తం శరీరాన్ని సడలించండి. మీ శరీరం సడలిపోతోంది, ప్రశాంతంగా మారుతోంది. మీ శరీరం తేలికగా ఉంది. మీరు పూర్తిగా తేలికగా అనుభవిస్తున్నారు. ఎలాంటి బరువు లేదు. మీ శరీరంలో తేలికతను అనుభవించండి. మీ శరీరంలో చల్లని గాలిని అనుభవించండి. మీ శరీరాన్ని ప్రశాంత స్థితికి తీసుకెళ్ళండి. మీ ఆలోచనలు ప్రశాంతంగా ఉన్నాయి. మీ మనస్సు ప్రశాంతంగా ఉంది. మీ చుట్టూ శాంతి ఉంది. ఎవరూ లేరు. మీరు ఒంటరిగా ఉన్నారు. మీరు ఈ ప్రపంచం నుండి చాలా దూరం వెళ్తున్నారు. చాలా దూరం. మీరు పూర్తిగా ఒంటరిగా అయ్యారు. ఇప్పుడు మీ దృష్టిని మీ తలపైకి తీసుకురండి. మీ తలను అనుభవించండి. నీతిగా మీ దృష్టిని మీ ముఖంపైకి తీసుకురండి. మీ ముఖాన్ని అనుభవించండి. ఇలాగే మీ ముఖాన్ని అనుభవిస్తూ ఉండండి. మీ దృష్టిలో మెడ పైభాగాన్ని మాత్రమే అనుభవించండి. ఇప్పుడు మీ తల మరియు ముఖాన్ని మాత్రమే అనుభవించండి. మిగిలిన శరీరం నుండి మీ దృష్టిని తొలగించండి. దానిని సడలించండి. మీ శరీరంలోని మొత్తం శక్తి మీ తలలోకి వచ్చింది. మీ తల మీకు అనుభవమవుతోంది. మీరు ధ్యానంలో ఉన్నారు. మీరు ఒక గాలిబంతిలా ఉన్నట్లు అనుభవిస్తున్నారు. కేవలం ఒక గాలిబంతి. మీ తల ప్రశాంతంగా మారుతోంది. మీ మనసు ప్రశాంతంగా మారుతోంది. మీ ఆలోచనలు ప్రశాంతంగా మారుతున్నాయి. మీరు పూర్తిగా ప్రశాంతంగా మారుతున్నారు. పూర్తిగా విశ్రాంతిగా మారుతున్నారు. ఎలాంటి ఆలోచనలు లేవు. కేవలం ప్రశాంతంగా, పూర్తిగా ప్రశాంతంగా. మీ శ్వాసపై దృష్టి పెట్టండి. శ్వాస తీసుకుంటూ విడుస్తూ ఉండండి. శ్వాస తీసుకుంటూ విడుస్తూ ఉండండి. కేవలం దానిని అనుభవించండి. ఇప్పుడు మీ దృష్టిని మీ ఆజ్ఞాచక్రం అంటే మీ 3వ కన్ను పైకి తీసుకురండి. కానీ మీరు శ్వాస తీసుకున్నప్పుడు మీ 3వ కన్ను మీద ఒక ఒత్తిడి ఉన్నట్లు అనుభవించండి. మీరు శ్వాస తీసుకుంటున్నారు. 3వ కన్ను మీద ఒత్తిడి ఉంది. శ్వాస లోపలికి వెళ్తోంది. నీతిగా బయటకు వస్తోంది. నీతిగా శ్వాస తీసుకోండి. నీతిగా శ్వాస విడవండి. ఈ ఒత్తిడి మీ ధ్యానం లోతును చేస్తుంది. ఈ ఒత్తిడిలో మునిగిపోవడానికి ప్రయత్నించండి. మీ ధ్యానంలో మీరు చూసే చీకటిని, ఈ చీకటిని దూరం నుండి చూడండి.
చాలా దూరం నుండి చూడండి. ఈ చీకటి చాలా లోతైనది, దీనికి హద్దు లేదు. మీరు ఈ చీకటి మధ్యలో ఉన్నారు. చుట్టూ చీకటి ఉంది. ఈ చీకటిలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ముందుకు వెళ్తూ ఉండండి. ముందుకు మునిగిపోతూ ఉండండి. ఈ ధ్యానం కొనసాగుతోంది. మీ దృష్టి లోతుగా పడుతోంది. ధ్యానం లోతుగా వెళ్తోంది. మీరు లోతుగా వెళ్తున్నారు. మీ శరీరంలో శక్తి సమీకరణ జరుగుతోంది. మీ ఆజ్ఞాచక్రంపై ఒక ఆకర్షణ సృష్టించబడుతోంది. ఈ ఆకర్షణ పెరుగుతోంది. దీని సహాయంతో మీ ధ్యానం లోతుగా వెళ్తోంది. శ్వాస లోపలికి తీసుకొని లోపల ఆపండి. శ్వాసను బయటకు విడవండి. పూర్తిగా ప్రశాంతంగా ఉండండి. ఎలాంటి ఆలోచనలు లేవు. ఎలాంటి ఒత్తిడి లేదు. మీ శరీరాన్ని తేలికగా వదిలేయండి. ఏది జరిగినా సరే మీ ఆజ్ఞాచక్రంపై దృష్టి పెట్టండి. ఈ విధంగా మీ ధ్యానంలో చూస్తూ ఉండండి. ఇప్పుడు నీతిగా మీ కంటిలను అనుభవించండి. మీ శరీరాన్ని కదిపండి. ఇప్పుడు మీ 2 చేతులను మీ కళ్లపై ఉంచండి. నీతిగా మీ కళ్లను తెరవండి. మీరు ఈ విధంగా ధ్యానం చేస్తే ఈ శ్వాస మీ శరీరంలో శక్తిని సృష్టించడం ప్రారంభిస్తుంది. నాభి దగ్గర శక్తి సృష్టించబడినప్పుడు ఈ శక్తి ధ్యానం సహాయంతో ఆటోమేటిక్గా పైకి లేస్తుంది. అంటే మీరు మీ 3వ కన్ను వైపు వెళ్తారు. అక్కడి నుండి మీకు దైవిక అనుభవాలు, జ్ఞానం యొక్క అనుభవాలు మరియు ధ్యానంలో లోతు లభిస్తాయి. కాబట్టి ఈరోజు ధ్యానంలో మీకు మంచి అనుభవం వచ్చినట్లయితే మరియు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను కూడా నొక్కండి. ఈరోజు వీడియో ఇక్కడితో ముగిసింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి మాకు తప్పకుండా చెప్పండి. త్వరలో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.